దానికి సోపానం తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తీకంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణు భక్తులకు పరమ పవిత్రం. ఉపవాస జాగారాలతో ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ మాసంలో పాడ్యం నుంచి లెక్కించగా వచ్చే 11వ రోజు ఏకాదశి. అమావాస్య తర్వాత వచ్చే తిథిని శుద్ధ ఏకాదశి లేదా శుక్ల ఏకాదశి అని అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ లేదా కృష్ణ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ఏకాదశి అని కూడా మన పెద్దలు చెప్తుంటారు. అందుకే ఏకాదశికి హరివాసరం అని పేరు కూడా వచ్చింది. 27 నక్షత్రాల్లో స్వాతి మొదలు శ్రావణం వరకు గల 8ంటిని విష్ణు నక్షత్రాలు అంటారు. చంద్రుడు విష్ణు నక్షత్రాల్లో సంచరించే తిథులను బట్టి ఏకాదశులకు ప్రత్యేకమైన పేర్లు వచ్చాయి. శయన ఏకాదశి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ప్రత్యేక పేర్లుంటాయి. అధిక మాసం వచ్చినప్పుడు వీటికి అదనంగా మరో 2 ఏకాదశులు కలుస్తాయి. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ, లలిత, కామిక, ఆజ ఏకాదశి ఇలా వివిధ నామాలతో ఏర్పడిన ఏకాదశుల్లో తొలి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వర్ణించింది పద్మపురాణం. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన శయనించే శుభదినం గనక దీన్ని శయనేకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల సమయాన్ని చాతురస్మి అంటారు. తొలి ఏకాదశి వచ్చిందంటే ఇక వరుసగా పండుగలు వస్తాయి. ఇది మనకు మొదటి పండుగ. అప్పటి వరకు ఎలాంటి పండుగలు లేకపోయినా ఇల్లంతా బోసిపోయి ఉంటుంది. కానీ ఈ పర్వదినంతో ఇల్లు కలకలలాడుతుంది. ఈ రోజున మహావిష్ణువుని పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ 4 నెలలు వర్షాకాలం గనక పశువులను కొట్టాలను శుభ్రం చేసుకుంటారు. పశువులకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేసే వ్రతమే ఈ గోపద్మ వ్రతం. పురాణంలో ఇంకో కథనం కూడా ఉంది. కృతయుగంలో మురాసురుడు సాధు పురుషులను హింసించడం మొదలుపెట్టాడు. విష్ణువు ఈ సంవత్సరాలు మురాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఆయన దేహం నుంచి ఒక కన్య ఉద్భవించి మురాసురుడిని ఎదుర్కొని సంహరించిందని పురాణాల కథనం. ఆమె చేసిన సహాయానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆ కన్య ఏకాదశి తిథి పేరుతో విష్ణుప్రియగా వరమిమ్మని కోరుకుంది. ఆ రోజు నుంచి తొలి ఏకాదశి ఏర్పడిందని పురాణాల కథనం. శ్రీహరి వరం వల్ల భక్తకోటి అర్చనలు ఆరాధనలు అందుకుంటుంది ఈ తొలి ఏకాదశి తిథి. అయితే తొలి ఏకాదశి రోజున పేలపిండి ప్రసాదం చేయడం ఒక ప్రత్యేకంగా అలవాట్లో ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులు వేసి దంచి పిండిగా తయారు చేస్తారు. ఈ రోజున పేలపిండిని మహావిష్ణువుకు నివేదించిన తర్వాత భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకంగా ఈ రోజు పేలపిండిని ప్రసాదంగా పెడతారు. అయితే ఏకాదశిని వామన పురాణం సునిశ్చితంగా ఆవిష్కరించింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది. అందుకే శ్రీహరి ఈ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటాడు. అయితే ఈ 4 నెలల కాలంలో తప్పకుండా పుణ్య కార్యక్రమాలు చేస్తే శ్రీహరి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఏకాదశి వ్రతం ఏమీ ఆశించకుండా చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఈరోజు ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ ఉత్తేజితపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఉపవాసం వల్ల ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుందని కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండడానికి ఇవి కూడా కారణాలు. అయితే పేలపిండి ఆరోగ్యప్రదాయమని ఈ కాలంలో వచ్చే మార్పులను తట్టుకుల శక్తి శరీరానికి పేలపిండి కలిగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలాంటి అనేక కారణాల వలన ఏకాదశి ఉపవాస వ్రతాలు రూపొందించారు మన మహర్షులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.